Hi everyone, welcome back to our channel Learn English with Miss Neha. Today we will discuss Senior Intermediate previous question paper. So we will have examination on 5th March 2025. So section wise we will discuss in this video. Coming to the time, we will have 3 hours and this paper 2 contains 100 marks. సో 3 అవర్స్ ఎలా మెయింటైన్ చేయాలి టైము, అలాగే గుడ్ మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి 100కి. సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి కాంప్రిహెన్షన్ లెవెల్స్ని ఎక్కువగా బిల్డ్ చేస్తుంది. సో రైటింగ్ స్కిల్స్ కానీ రీడింగ్ స్కిల్స్ కానీ ఇవన్నీ కూడా మనం సెకండ్ ఇయర్లో డెవలప్ చేసుకుంటాం. సో ఫస్ట్గా మనం ఏంటంటే టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ సెకండ్ ఇయర్లో రిటర్న్ పార్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో రాసే టైంలో మనం జస్ట్ కొన్ని అంటే ఒక 5 minutes మిస్ అయిపోయినా కూడా మనం అటెంప్ట్ చేయలేం ప్రాపర్గా, అంటే అనుకున్నది రాయలేము అనమాట. సో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్ని రోమన్స్ కూడా రిటర్న్గా ఉంటాయి కాబట్టి సో రాసేటప్పుడు టైం చూసుకుంటూ టైం మేనేజ్ చేసుకుంటూ బాగా లెందీగా రాయకుండా ఎంతవరకు అయితే ఆ వెయిటేజ్కి సూటబుల్ అవుతుందో దాన్ని బేస్ చేసుకుని మీరు ఆన్సర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే సెక్షన్ ఏలోకి వచ్చేస్తే మనకి యానిటేషన్స్ ఉంటాయి. యానిటేషన్స్లో 1 and 2 లెసన్స్ మనం బాగా చదువుతాం, ప్రోజ్లో కానీ పోయిటరీలో కానీ. సో 1, 2లో ఫస్ట్ది కానీ సెకండ్ది కానీ ఇస్తే బాగా చదివింది ఇచ్చారనుకోండి, అసలు ఆన్సర్ చాలా బాగా గుర్తొచ్చేస్తూ ఉంటే మనం దాని మీదే ఫోకస్ చేసి ఎక్కువగా రాసేస్తూ ఉంటాం. అక్కడ చాలా టైం వేస్ట్ అయిపోతుంది. సో ఎంతవరకు మనకి అడిగాడో దాన్ని బేస్ చేసుకునే మీరు ఆన్సర్ చేస్తే కనుక రిమైనింగ్ పార్ట్ రిటర్న్ పార్ట్ ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో లెటర్ రైటింగ్, సివి, కాన్వర్జేషన్, డిస్క్రైబింగ్ ప్రాసెస్ ఇవన్నీ కూడా మీరు ప్రాపర్ వేలో వెయిటేజ్కి సరిపడా అటెంప్ట్ చేస్తారు. అలాగే మార్క్స్ అనేవి ఎక్కడ మిస్ అవ్వకోకుండా ఉంటారు. సో రిటర్న్ పార్ట్ అనేది మనకి ఎలా ఉంటుందంటే ప్యారలల్గా ఉంటుంది. అనటేషన్స్ ఎలా రాస్తామో, క్వశ్చన్ ఆన్సర్స్ ఎలా రాస్తామో, ఎస్సే ఎలా రాస్తామో అలాగే గ్రామర్ కూడా 60 మార్క్స్కి అలాగే రాయాల్సింది ఉంటుంది. చాలా తక్కువ టైంలో ప్యారలల్గా మెయింటైన్ చేసుకుంటూ ఇది మొత్తం కంప్లీట్ చేయాలి. చాలామంది టైం వేస్ట్ చేయడం వల్ల లేకపోతే ఎక్కువగా ఎక్స్టెండ్ చేస్తూ చెప్పిన దానికంటే ఎక్కువగా రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఏమవుతుందంటే కొన్ని మనం టైం సెట్ అవ్వకపోవడం వల్ల అటెంప్ట్ చేయలేకపోతాం. దానివల్ల మనకి మార్క్స్ అనేవి మిస్ అవుతాయి. మార్క్స్ అనేవి మిస్ అవటం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో స్కోరింగ్ అనేది పోతుంది. సో అలా లేకోకుండా, డిఫికల్టీ లేకోకుండా గ్రామర్ స్టార్ట్ చేసినప్పుడు గ్రామర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయడానికి చూసుకోండి. దాని తర్వాత యానిటేషన్స్కి, ఎస్సేకి వెళ్ళండి. సో ఏది రాసినా కూడా మిస్టేక్స్ లేకుండా ప్రాపర్ వేలో రాస్తూ వెళ్ళండి. టైంని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు, వేస్ట్ చేయొద్దు. సో అటు ఇటు డిస్టర్బెన్సెస్ లేకోకుండా ఏం లేకుండా ఏదో ఆలోచించుకోకుండా మెయింటైన్ చేస్తూ టైం సెకండ్ ఇయర్ వాళ్ళు చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఎంతసేపు మీ అండర్స్టాండింగ్ మీదే ఆన్సర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అండ్ ఫాస్ట్గా కూడా మీరు రాయాల్సి ఉంటుంది. క్వశ్చన్ పేపర్లో చూసుకుంటే సెక్షన్ ఏలో మనకి 40 మార్క్స్ ఉంటుంది. 40 మార్క్స్లో 5 రోమన్స్ ఉంటాయి. 5 రోమన్స్లో ఫస్ట్ రోమన్ వచ్చేటప్పటికి యానిటేట్ ఎనీ 2 in 10 to 15 లైన్స్లో రాయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేటప్పటికి ప్రోజ్ నుండి అడుగుతాడు. ప్రోజ్లో మనకి ఎన్ని లెసన్స్ ఉన్నాయి? 5 ఉన్నాయి. 5లోంచి 4 ఇస్తాడు. నెక్స్ట్ సెకండ్ రోమన్ వస్తే యానిటేషన్స్లో పోయిటరీ నుండి ఇస్తాడు. పోయిటరీ వచ్చేటప్పటికి 5 ఉన్నాయి, అవి కూడా 4 ఇస్తాడు. 4లో ఎనీ 2 సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ రోమన్ వచ్చేటప్పటికి ప్రోజ్ నుండి క్వశ్చన్ ఆన్సర్స్ అడుగుతాడు. 5 లెసన్స్లోంచి 4 సెలెక్ట్ చేసుకుని ఇస్తాడు. 4లోంచి 2 రాయాలి. నెక్స్ట్ రోమన్ నెంబర్ 4 వచ్చేటప్పటికి పోయిటరీ నుండి క్వశ్చన్ ఆన్సర్స్ ఇస్తాడు. పోయిటరీ నుండి 2 సెలెక్ట్ చేసుకుని రాయాలన్నమాట. ఎస్సే వచ్చేటప్పటికి మనకి ఇక్కడ నాన్ టైల్లో ఒకటే ఉంటుంది, చాప్టర్స్ 8 ఉంటాయి. టామ్స్ వేయరు, దానిలోంచి క్వశ్చన్స్ అడుగుతాడు. ఎనీ 3లోంచి 1 అనేది రాస్తాం నాన్ టైల్ నుంచి.
సో ఇలా ఇక్కడికి వచ్చేటప్పటికి 2 into 4 8 మార్క్స్ ఉంటుంది. 2 into 4 8 మార్క్స్, 2 into 4 8 మార్క్స్, 2 into 4 8 మార్క్స్, నెక్స్ట్ 1 into 8 8 మార్క్స్. సో 40 మార్క్స్ అన్నమాట. సో ఈ యానటేషన్స్ని ఎలా ప్రజెంట్ చేయాలో ఆన్సర్లో చూద్దాం. సో యానటేషన్స్కి వచ్చేటప్పటికి మీరు రెఫరెన్స్ ఫస్ట్ సపోజ్ ఆఫ్ స్టడీస్ నుండే మనకు ఒక యానటేషన్ వచ్చింది. సో ఆఫ్ స్టడీస్ నుండి తీసుకున్నప్పుడు లేకపోతే ఎనీ లెసన్ ప్రోజ్ నుండి తీసుకున్నప్పుడు ఆన్సర్ అని పెట్టి రెఫరెన్స్ ఆర్ లెసన్ అండ్ ఆథర్ ఆర్ ఇంట్రడక్షన్. సో వీటిలో ఏదైనా సెలెక్ట్ చేసుకుని రెఫరెన్స్ తీసుకుంటే బాగుంటుంది ఇంకా. సో ఇలా సెలెక్ట్ చేసుకుని లేదు గుర్తులేదంటే ఇంట్రడక్షన్. సో ఎక్కడి నుండి తీసుకుంటున్నారు, ఆ లైన్ దేని నుండి తీసుకున్నారు, ఆ లెసన్ నేమ్ రాసి తర్వాత ఆథర్ నేమ్ రాయాలి. సో సపోజ్ ఆఫ్ స్టడీస్ నుండి తీసుకుంటే దిస్ లైన్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్ ఆర్ ఫ్రమ్ ద ప్రోజ్ లెసన్ ఆఫ్ స్టడీస్ రిటర్న్ బై ఫ్రాన్సిస్ బెకాన్. సో అండ్ సో ఆయనకు ఉన్న టైటిల్స్ కానీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద ఎస్సే. సో దాని గురించి ఒక 2-3 లైన్స్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది రెఫరెన్స్. నెక్స్ట్ వస్తే కాంటెక్స్ట్. కాంటెక్స్ట్లో వస్తే ఆ లెసన్ ఏం చెప్తుంది, స్టడీస్ డిస్అడ్వాంటేజెస్ అండ్ అడ్వాంటేజెస్ గురించి ఇవి చెప్తుంది కాబట్టి సో దాని యొక్క కాంటెక్స్ట్ అనేది రాయాలి. ఆఫ్టర్ దాట్ ఎక్స్ప్లెనేషన్. సో మీకు ముందే చెప్పాను చాయిస్ లెసన్స్లోంచి ఒకటి సెలెక్ట్ చేసుకోవాలని, బికాజ్ 1-2 లెసన్స్లోంచే వస్తాయని మనం చెప్పలేము. ఇన్ కేస్ రాకపోతే కనుక రిమైనింగ్ 3 లెసన్స్లోంచి ఒకటి మనం చదివితే కనుక మనం మార్క్స్ మిస్ చేసే ఛాన్స్ అనేది ఉండదు. ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటే ఏ లైన్ అయితే ఇస్తాడో, ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటే ఏ లైన్ అయితే ఇస్తాడో ఆ లైన్ని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది ఒక 2 పారాగ్రాఫ్స్లో. ఫస్ట్ స్టార్టింగ్ ఏంటి, తర్వాత ఆ లైన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ లెసన్లో ఆ లైన్ ఎక్కడ చెప్పారు, ఏమిటి చెప్పారు ఏంటనేది ఎక్స్ప్లెనేషన్లో రాయాలి. లాస్ట్ స్టెప్ వచ్చేటప్పటికి జనరల్ రిలవెన్స్. జనరల్ రిలవెన్స్ ఆర్ కామెంట్ ఇష్టం. సో దీన్ని కూడా మీరు ఈ లెసన్ ఆర్ లైన్ని బేస్ చేసుకుని రాస్తారు దాని గురించి. ఇది వచ్చేటప్పటికి ఒక 1.5 పేజ్ ఉండేలా చూసుకోండి. దీని యొక్క లెంత్ వచ్చేటప్పటికి దానికి మించి ఎక్కువ రాసినా తక్కువ రాసినా, ఎక్కువ రాస్తే టైం వేస్ట్ అయిపోతుంది, తక్కువ రాస్తే మార్క్స్ అనేది స్కోరింగ్ అనేది ఉండదు అనమాట. సో వస్తాయి మార్క్స్ కానీ మీకు ఫుల్ మార్క్స్ రావాలి కాబట్టి సో 1.5 పేజ్ అనేది మీరు అక్కడ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. యానటేషన్స్ కానీ క్వశ్చన్ ఆన్సర్స్ కానీ. ఇది వచ్చేటప్పటికి యానటేషన్స్ మీరు పోయట్రీ రాసినా కూడా ఇంతే. పోయట్రీ అప్పుడు వచ్చేటప్పటికి లెసన్ అండ్ ఆథర్ ప్లేస్లో ఏం రాస్తారంటే లెసన్ అండ్ ఆథర్ నేమ్ ప్లేస్లో ఏం రాస్తారంటే పోయమ్ అండ్ పోయెట్ అని. ఒకవేళ పోయట్రీ నుండి కనుక మీరు తీసుకుంటే పోయమ్ అండ్ పోయెట్ అని తీసుకుంటాం. ఈ ప్లేస్లో లెసన్ అండ్ ఆథర్ రాసుకుంటే సో రిమైనింగ్ అంతా కామనే అనమాట. సో ఇలా తీసుకుని మనం ఈ యానటేషన్ పార్ట్గా కంప్లీట్ చేస్తాం అనమాట. అది ప్రోజ్ నుండి కానీ పోయిటరీ నుండి కానీ. నెక్స్ట్ వచ్చేటప్పటికి 1-2 రోమన్స్కి మనం రిఫరెన్స్ అవి రాసుకున్నాం. నెక్స్ట్ 3-4 రోమన్స్ ఉన్నాయి కదా క్వశ్చన్ ఆన్సర్స్, ఎనీ 2 రాయాలి. అవి కూడా ప్రోజ్ పోయిటరీ నుండి వస్తాయి. దానిలో ఇంట్రడక్షన్ పెట్టుకుని సో ఏ లెసన్ నుండి తీసుకున్నారో ఇంట్రడక్షన్ పెట్టుకుని అది 3 or 4 లైన్స్ ఇంకా ఎక్స్టెండ్ చేసి ఆథర్ గురించి రాసుకోవాలన్నా రాసుకోవచ్చు. తర్వాత వచ్చేటప్పుడు ఆ క్వశ్చన్ ఏం చెప్తుంది, ఏం అడుగుతుంది దాన్ని మెయిన్ ఆన్సర్గా రాసుకోండి. రాసింది ఇది కూడా 1.5 పేజ్. అంటే మీకు దీనిలో ఎన్నో రాస్తారు, 4 రాస్తారు. ప్రోజ్ నుండి 2 రాస్తారు, పోయిటరీ నుండి రాస్తారు, 2 రాస్తారు అనమాట. సో ఇంట్రడక్షన్ అండ్ మెయిన్ ఆన్సర్ పెట్టుకుని రాయాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి 5th రోమన్లోకి వచ్చేటప్పటికి ఎస్సే ఉంటుంది. ఎస్సే వచ్చేటప్పటికి క్యారెక్టర్ ఆఫ్ టామ్ స్వేయర్ అడుగుతారు, హకల్బెర్రీ ఫిన్ అడుగుతాడు, లేకపోతే స్టోరీ గురించి అడుగుతాడు, థీమ్ ఏంటనేది అడుగుతాడు. ఇది వచ్చేటప్పటికి సెట్ చేసుకోండి. దీనికి ఒక 3, 2.5 or
3 పేజెస్ ఉండేలా సెట్ చేసుకోండి. దీన్ని ఎక్స్టెండ్ చేసి అంటే మనకి ఇక్కడ 8 మార్క్స్ ఉన్నాయి కాబట్టి సో కొంచెం ఎక్కువగానే రాయాల్సి ఉంటుంది. ఇది సెట్ చేసుకుని లాస్ట్లో చక్కగా మీరు రాస్తే కనుక ఇది 40 మార్క్స్ అనేది మీరు మిస్ అవ్వకోకుండా ఉంటుంది. దీనిలో వచ్చేటప్పటికి మీరు 36.5 ఆర్ 37 ఇట్లా గెయిన్ చేయొచ్చు మీరు మార్క్స్. దీనివల్ల ఏమవుతుందంటే మీకు గ్రామర్లో 60 వచ్చిన 60 96.5 వచ్చినప్పుడు 97 ఆర్ 37 యాడ్ చేసుకున్నాం మనకి 60కి 97 అట్లా ఆ టార్గెట్ని రీచ్ అవడానికి మీకు యూజ్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ సెక్షన్ బి వచ్చేటప్పటికి 10 మార్క్స్కి ఉంటుంది. 2 రోమన్స్ ఉంటాయి, 6th రోమన్ అండ్ 7th రోమన్. 6th రోమన్ వచ్చేటప్పటికి అన్సీన్ పాసేజెస్ అనేవి ఉంటాయి. అన్సీన్ పాసేజెస్ అనేవి మీకు టెక్స్ట్ బుక్లోంచి అవుట్ ఆఫ్ వెళ్ళాడు. సో ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న అన్సీన్ పాసేజెస్ని చదవండి. దాన్ని బేస్ చేసుకుని ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది, 1 లైన్ ఆర్ 2 లైన్స్, బట్ పర్ఫెక్ట్ ఆన్సర్ అనేది ఉండాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి 7th రోమన్ నాన్ టేల్ పాసేజెస్. సో ఒక్కొక్క చాప్టర్కి 2 పాసేజెస్ ఉంటాయి. ఇవి ఇండైరెక్ట్గా అడుగుతాడు, డైరెక్ట్గా అడగడు. సో ఆ చాప్టర్ని కనుక మనం బాగా చదివినా లేకపోతే లెసన్ బాగా విన్నా కూడా మీరు ఈజీగా ఆన్సర్ అనేది చేయగలుగుతారు. ఒకసారి ఒకవేళ బిఫోర్ ఏమన్నా మీరు మర్చిపోయి ఉంటే కనుక ఆ చాప్టర్స్ని ఒకసారి చూసుకుంటే కనుక ఇండైరెక్ట్గా అడిగిన క్వశ్చన్స్కి కూడా మీరు నాన్ టేల్ పాసేజ్లో ఆన్సర్ అనేది చేయగలుగుతారు. బికాస్ డైరెక్ట్ నేమ్స్ ఉండవు, డైరెక్ట్గా పాయింట్ అనేది ఉండదు. అక్కడ మిడిల్ ఆఫ్ ద పాసేజ్ని మిడిల్ ఆఫ్ ద లైన్స్ని తీసుకుని కొన్ని అక్కడ ఇచ్చి మనల్ని క్వశ్చన్స్ అడుగుతాడు. కాబట్టి మీరు చాప్టర్ వైజ్గా చదువుకోండి, లేకపోతే టెక్స్ట్ బుక్లో ఉన్న పాసేజెస్ని కూడా చూసుకోండి. చాప్టర్ వైజ్గా చదవడం వల్ల ఏమవుతుందంటే ఆ సబ్జెక్ట్ అనేది మనకు వచ్చేస్తుంది. మీరు ఎస్సే రాయడానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఏ క్యారెక్టర్ ఏం చెప్తుంది, ఏం జరిగింది ఆ స్టోరీలో మొత్తం కూడా. సో నాన్ టేల్ వచ్చేటప్పటికి చాప్టర్ వైజ్గా చూసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఈ 10 మార్క్స్ అనేవి మీరు మిస్ అవ్వకోకుండా రాయగలుగుతారు ఎగ్జామినేషన్లో. సో 40 అక్కడికి, ఇక్కడికి ఇది 10 అనమాట. సో ఇక్కడికి 50 అయిపోయింది. సెక్షన్ బిలో ఇందాక పాసేజెస్ గురించి చెప్పుకున్నాం కదా, 6 and 7. తర్వాత సెక్షన్ బిలోనే మళ్ళీ 8 and 9 రోమన్స్ కూడా ఉంటాయి. దీనిలోకి వస్తే ఫస్ట్ వన్ స్టడీ ద అడ్వర్టైజ్మెంట్. అడ్వర్టైజ్మెంట్ ఉంటుందన్నమాట. దానికి ర్యాగింగ్ గురించి కానీ సంథింగ్ ఏదైతే ఒక పిక్చర్ ఇచ్చి దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతాడు. దాన్ని బేస్ చేసుకుని మీరు ఇక్కడ ఆన్సర్స్ అనేది రాయాల్సి ఉంది. క్లీన్గా అబ్జర్వేషన్ చేసుకోండి. చాలా స్మాల్ లెటర్స్లో ఉంటాయి, లాస్ట్లో ఉంటుంది. సోర్స్ కూడా దేని నుండి తీసుకున్నాం అనేది కూడా అడుగుతాడు. సో అన్నీ కూడా మీరు ఆ పిక్చర్లోనే ఉంటాయి కాబట్టి వాటిని ఐడెంటిఫై చేసి రాస్తే ఇక్కడ 5 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టడీ ద ఫాలోయింగ్ డయాగ్రామ్. అంటే ఏ డయాగ్రామ్ అయినా వచ్చు, ట్రీ డయాగ్రామ్, ఫ్లో చార్ట్, బార్ గ్రాఫ్, టేబుల్, ఈ 4 టైప్స్లోంచి మీకు అడుగుతాడు. సో దాన్ని ఆ డయాగ్రామ్ని బేస్ చేసుకుని 5 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పుడు మెయిన్గా ఈ డయాగ్రామ్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందని అడుగుతాడు. సో అక్కడ ఏదైతే హెడ్డింగ్ ఉంటుందో దాన్ని రాసేస్తే 1 మార్క్ ఈజీగా వచ్చేస్తుంది. సో సెకండ్ ఇయర్ పేపర్కి వచ్చేటప్పటికి డల్లర్స్ కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంది. బికాస్ మనకి సెక్షన్ బి రోమన్ వచ్చేటప్పటికి 20 మార్క్స్ ఈజీగా స్కోర్ చేసే సెక్షన్ అనమాట. దీనిలో 20 వస్తే సెక్షన్ సిలో కానీ సెక్షన్ ఏలో కానీ మీరు రిమైనింగ్ మార్క్స్ స్కోర్ చేస్తారు. 35 కాబట్టి పాస్ మార్క్, ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండదు. అండ్ స్కోరింగ్ కూడా ఇంకా ఎక్కువ తెచ్చుకోవడానికి సెకండ్ ఇయర్లో యూజ్ అవుతుంది. సో ఈ రోమన్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. 20 మార్క్స్ మిస్ చేయకోకుండా ఎక్కువగా ఈ పిక్చర్స్ కానీ ఈ డయాగ్రామ్స్ కానీ నాన్ డీటెయిల్ అండ్ అన్సీన్ పాసేజెస్ని కానీ ఒకసారి బాగా రివైజ్ చేయండి మీ టెక్స్ట్ బుక్లోంచి. దెన్ యూ కెన్ గెట్ 20 మార్క్స్. సెక్షన్ సిలో మనం 10th రోమన్ చూసుకుంటే కనుక లెటర్ రైటింగ్ ఉంటుంది. ఇది కూడా 5 మార్క్స్ ఉంటుంది, 1 into 5. ఎందుకంటే ఇక్కడ చాయిస్ ఉంటుంది మీకు లెటర్ రైటింగ్ టాపిక్లో వీడియోలో చెప్పాను మీకు. ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ 2 టైప్స్ ఉంటాయి లెటర్స్. డీటెయిల్గా కావాలంటే ఆ వీడియో చూడండి. దీనిలో మనకి బ్లాక్డ్ అండ్ ఫుల్లీ బ్లాక్డ్లో రాస్తాం అనమాట. ఇవి ఫార్మేట్స్ అనమాట. సో టైప్స్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్, బ్లాక్డ్ అండ్ ఫుల్లీ బ్లాక్డ్. సో ఈ రెండిట్లో ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. హింట్స్ కూడా అక్కడే ఉంటాయి. దాన్ని బేస్ చేసుకుని స్టెప్ బై స్టెప్ ఎలా రాయాలి,
లెటర్ రైటింగ్ లెటర్స్ ఉంటాయి కదా, దా ఫార్మేట్ని యూజ్ చేసుకుని మీరు లెటర్ రైటింగ్ రాయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి డిస్క్రైబింగ్ ప్రాసెస్ కూడా మీకు వీడియోలో చెప్పాను, దీనిలో కూడా చాయిస్ ఉంటుంది, 1:5 ఉంటుంది. సో ఏదైతే మీరు డిస్క్రైబింగ్ ప్రాసెస్లో ఒక టాపిక్ని సెలెక్ట్ చేస్తారో దాన్ని హెడ్డింగ్ పెట్టి స్టెప్ బై స్టెప్ ఆ ప్రాసెస్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయండి. 1 to 8 లైన్స్లో కంప్లీట్ చేసుకోవచ్చు, ఎక్కువగా ఒక 10 లైన్స్, అంతకుమించి ఎక్కువగా ఎక్స్టెండ్ చేసుకున్న ఏది మీరు ఎక్స్టెండ్ చేసుకుంటా వెళ్ళిపోయినా లిమిటెడ్ టైంలో కంప్లీట్ చేయకపోయినా మీరు టైం అనేది మిస్ అవుతారు. సో కాబట్టి తక్కువ టైంలో అది ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ని అక్కడ ఇస్తే సరిపోతుంది. 1 to 8 లైన్స్ ఓకే లైన్స్లో మీరు దీన్ని కంప్లీట్ చేసుకోవచ్చు ఆ ఎక్స్ప్లెనేషన్ని. ఇది వచ్చేటప్పటికి మీకు ఆల్రెడీ చెప్పాను, బాడీ ఆఫ్ ద లెటర్ ఎలా రాయాలి, 7 స్టెప్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మీకు చూపించాను. సో ఆ వీడియోస్ మీరు చూస్తే కనుక మీకు ఇది అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ 12th రోమన్ అండ్ 13th రోమన్ చూసుకుంటే CV షార్ట్కట్లో, కరికులం విటైని షార్ట్కట్లో CV అంటాం. మీకు అక్కడ స్పెల్లింగ్ తెలియకపోతే చూడండి, కరికులం విటై అని హెడ్డింగ్ పెట్టేటప్పుడు క్వశ్చన్లోనే ఉంటాయి. మ్యాక్సిమం 2 టైప్స్ ఉన్నాయి కదా, రెజ్యూమ్ అండ్ కరికులం విటై. ఇప్పటి వరకు కూడా మెజారిటీ అంటే మ్యాక్సిమం CVనే ఇచ్చాడు. సో CVని బేస్ చేసుకుని మీరు అక్కడ ఇచ్చిన డీటెయిల్స్ అనమాట, CV రాసేటప్పుడు అక్కడ ఇచ్చిన డీటెయిల్స్ ఉంటాయి కదా, వాటిని బేస్ చేసుకుని రాయండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మొత్తం మార్క్స్ ఎక్కడ చదివారు ఎడ్యుకేషన్ మొత్తం కూడా ఇస్తాడు క్వాలిఫికేషన్తో సహా. కొన్నిసార్లు ఇండైరెక్ట్గా అడుగుతాడు. అలాంటప్పుడు మీరు చూస్ చేసుకోవచ్చు ఎనీ నేమ్. బట్ దీన్ని కూడా మీకు ఒక వీడియోలో పెట్టాను, రివర్స్ క్రోనలాజికల్ ఆర్డర్లో మీరు ఇయర్స్ రాయాలి అండ్ కంప్లీటెడ్ ఇయర్స్ రాయాలి. అంటే మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిందని ఇమాజిన్ చేసుకుని మీరు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫామ్ ఫిల్లింగ్ అనమాట. ఫామ్ ఫిల్లింగ్ అంటే ఇక్కడ ఫామ్ ఇస్తాడు, సపోజ్ డిపాజిట్ ఫామ్ ఆర్ విత్డ్రాల్ ఫామ్ ఆర్ DD, డిమాండ్ డ్రాఫ్ట్ ఆర్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ది. సో ఇట్లా ఒక ఫామ్ ఇస్తాడు, ఒక పిక్చర్, దానిలో మనకి 10 నెంబర్స్ ఉంటాయి అన్నమాట. 10 ఒక్కొక్క దానికి ½ మార్క్ ఉంటుంది. సపోజ్ ఆ క్వశ్చన్లో ఒక పర్సన్ ఒక బ్యాంక్కి వెళ్ళి డిపాజిట్ చేసే అమౌంట్ గురించి ఇచ్చాడు, అండ్ దెన్ ఆ డేట్ అండ్ ఎక్కడ నుండి ఏ బ్రాంచ్ నుండి ఇస్తున్నాడు, ఇవన్నీ కూడా మనకి ఆ క్వశ్చన్లో ఇచ్చేస్తాడు. ఒకవేళ ఆ నేమ్ ఇవ్వకపోతే మన నేమ్ పెట్టుకోవచ్చు. సో ఎగ్జామినేషన్లో రాసేటప్పుడు బుక్లెట్లో పిక్చర్ డ్రా చేయాల్సిన అవసరం లేదు, ఆ రోమన్ పెట్టేసి, ఇప్పుడు సపోజ్ 1 అని ఇచ్చాడు, 1 దగ్గర కరెంట్ డేట్ ఇచ్చాడు అనుకోండి, అంటే సపోజ్ వాళ్ళు ఒక డేట్ ఇచ్చాడు అనుకోండి, ఆ డేట్ రాస్తాం. లేదు అంటే కరెంట్ డేట్ అంటే మనం ఏ రోజునైతే రాస్తామో అది రాసుకోవచ్చు. సెకండ్ వస్తే బ్రాంచ్ ఇచ్చాడు అనుకోండి, అక్కడ ఎక్కడి నుండి అయితే ఆ డిపాజిట్ చేస్తున్నాడో ఆ బ్రాంచ్ రాసుకోవాలి. థర్డ్ వస్తే అకౌంట్ నెంబర్, సో అది కూడా అక్కడే ఉంటుంది, చూసుకొని రాయండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్, ఎవరైతే అకౌంట్ పే నేమ్ ఉంటుంది, సో అట్లా వస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి 4 సంథింగ్ 5 లాస్ట్లో మనకి 7, 8లో కానీ ఏదైనా నెంబర్లో కానీ మనకి డినామినేషన్ అడుగుతాడు. ఇప్పుడు సపోజ్ మనకి 2500ని డిపాజిట్ చేస్తున్నాం, మనం ఇంత అమౌంట్ని డిపాజిట్ చేస్తున్నాం. డినామినేషన్ ఆ పిక్చర్లో డినామినేషన్ దగ్గర సపోజ్ 100 దగ్గర మనకి ఒక 5 ఇచ్చాడు. 100 into 5 ఎంత అవుతుంది? 500. రిమైనింగ్ ఎంత ఉంది? 2000. సో సపోజ్ ఇక్కడ ఏం చేశాడంటే 200 దగ్గర ఇచ్చాడు. 200 దగ్గర మనం ఎన్ని వేసుకుంటే వస్తుంది? 10 వేసుకుంటే 2000 అవుతుంది. సో అట్లా ఈ డినామినేషన్ వేసేటప్పుడు వాళ్ళు ఇచ్చిన ప్లేస్లో ఎంత మల్టిప్లై చేస్తే టోటల్ అమౌంట్ వస్తుందో చూసుకుని వేసుకోవాలి. వర్డ్స్లో రాయమన్నప్పుడు వర్డ్స్లో రాయాలి, నెంబర్స్లో రాయమన్నప్పుడు నెంబర్స్లో రాయాలి. స్పెల్లింగ్ మిస్టేక్స్ రాస్తారు చాలామంది, 100s 1000s అలా కూడా, అవన్నీ లేకోకుండా చాలా జాగ్రత్తగా ఈ 10 ఉంటుంది కదా, 9, 10, ఇక్కడ 5, 6 వేసుకోండి. లేకపోతే ఇక్కడ వచ్చేటప్పటికి మన వర్డ్స్లో రాసుకోవచ్చు, ఇక్కడ నెంబర్స్లో రాసుకోవచ్చు. సో ఇట్లా ఏదైతే అడుగుతాడో దాని ప్లేస్లో మీరు బుక్లెట్లో నెంబర్ వేసి దాని ప్లేస్లో ఆన్సర్ రాయాల్సి ఉంటుంది, టోటల్. నెక్స్ట్ వచ్చేటప్పటికి 9thలో టోటల్ ఇచ్చాడు అనుకోండి, 10th వచ్చేటప్పటికి సిగ్నేచర్ అంటాడు. సో ఎవరైతే డిపాజిట్ చేస్తున్నారో వాళ్ళ సిగ్నేచర్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది.
ఆ సిగ్నేచర్ సైన్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇట్లా ఫామ్ ఫిల్లింగ్ అనేది మీరు కంప్లీట్ చేయాలి, అంతేగాని ఫామ్ అనేది మీరు డ్రా చేయడానికి లేదు. నెక్స్ట్ రోమన్ నెంబర్ 14 వచ్చేటప్పటికి కాన్వర్జేషన్ ప్రాక్టీస్. దీనిలో కూడా చాయిస్ ఉంటాయి, ఫార్మల్ ఇన్ఫార్మల్ అని 2 ఉంటాయి అన్నమాట. ఫార్మల్ వచ్చేటప్పటికి అఫీషియల్గా ఎవరితో అయినా మనం హైయర్ అథారిటీస్లో టీచర్ కానీ లెక్చరర్ కానీ సమ్ అదర్ బాస్ ఆర్ సమ్ అదర్ పీపుల్తో మనం మాట్లాడినప్పుడు అది ఫార్మల్ కింద తీసుకుంటాం. ఫ్రెండ్స్ కింద వచ్చేటప్పటికి కాన్వర్జేషన్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి అది ఇన్ఫార్మల్లో రాస్తాం. సో ఈ రెండిట్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. క్వశ్చన్స్ మీకు టెక్స్ట్ బుక్లోంచే వస్తాయి, సో అవి ఫాలో అవ్వండి. ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుని 1 into 5 మార్క్స్. కాన్వర్జేషన్ ప్రాక్టీస్ కూడా వీడియోలో ఉంది, ఒకసారి చూడండి. సో ఇట్లా సెలెక్ట్ చేసుకుని మీరు రాయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి 15th రోమన్ వచ్చేటప్పటికి రీడ్ ద పాసేజ్ అండ్ మేక్ నోట్స్. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు. ఆ పారాగ్రాఫ్లో మీరు ఎంత షార్ట్ చేసి మీరు మీ ఐడియాస్ని అక్కడ పెట్టి నోట్ మేకింగ్ అనేది రాస్తారో, నోట్స్ ప్రిపేర్ చేస్తారో దాన్నే నోట్ మేకింగ్ అంటాం. సపోజ్ మీరు ఏ సెమినార్కైనా అటెండ్ అయినప్పుడు ఆ టాపిక్ అనే దానిలో మీకు ఏది రిలవెంట్గా ఉందో అది మీరు నోట్ చేసుకుంటారు. మీకు ఏదైతే ఇర్రిలవెంట్ అవసరం లేదో అది వదిలేస్తారు. ఈ నోట్స్ ఎలా రాస్తారంటే మీరు అబ్రివేషన్స్ యూజ్ చేసుకోవచ్చు షార్ట్ ఫామ్స్లో, అంటే మీకు ఏ విధంగా అర్థమవుతుందో మళ్ళీ అది ఓపెన్ చేయంగానే రీకాల్ ఎలా చేసుకోగలరు, అలా మీ ఇష్టమైన విధానంలో నోట్స్ అనేది వెరీ షార్ట్లో మీరు ప్రిపేర్ చేసుకుంటారు. సో ఈ టాపిక్ కూడా అంతే. ఇచ్చిన పాసేజ్ ఎంత లెందీ అయినా కూడా మీకు ఏదైతే రిలవెంట్గా ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ని షార్ట్ చేసి రాయడాన్ని నోట్ మేకింగ్ అంటాం. సో దీనిలో కూడా మనకి అన్నీ కూడా నోట్స్గానే ప్రిపేర్ చేయడానికి అవసరం లేదు. కొన్ని ఏంటంటే మీరు ఎలా చేస్తారంటే ఇచ్చిన పాసేజ్లో కనుక సపోజ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి ఇచ్చాడు మనకి, సో వాటిలో టైప్స్ అని ఇచ్చాడు ఆర్ ప్రాసెస్ ఆఫ్ స్టడీ అని ఇచ్చాడు. మీకు చూడండి మెటీరియల్లో టెక్స్ట్ బుక్లో ఉంటాయి, వాటి గురించి ఇచ్చాడు. ఇక్కడ వీటిని డయాగ్రామ్లో రిప్రజెంట్ చేయొచ్చు. దీనికి కూడా టైటిల్ అనేది చాలా ఇంపార్టెంట్. టైటిల్ అక్కడ మనం ఏదైనా సూటబుల్ టైటిల్ని తీసుకోవచ్చు. సపోజ్ ఫస్ట్లోనే ఉమెన్ ఎంపవర్మెంట్ అనుకోండి. సపోజ్ ఇది వచ్చేటప్పటికి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ చెప్తుంది, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అని పెట్టి దాని యొక్క టైప్స్ ఏముంటాయి, డ్రమ్స్ అని లేకపోతే గిటార్ అని సంథింగ్ ఏవైతే ఇచ్చాడో ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ టైప్స్ గురించి మీరు అలా ట్రీ డయాగ్రామ్లో అంటే షార్ట్లో అయిపోతుంది అండ్ ఈజీగా అర్థమయ్యేలా ఉంటుంది అనమాట. ప్రాసెస్ ఆఫ్ స్టడీ కూడా అంతే, పర్సెప్షన్ అని ఎట్లా ప్రాసెస్ ఆఫ్ స్టడీని కూడా మీరు డయాగ్రామ్లో వేసుకోవచ్చు. ట్రీ డయాగ్రామే కాకుండా సపోజ్ ట్రీ డయాగ్రామ్ రాలేదు, డల్లర్స్ కానీ యావరేజ్ కానీ వాళ్ళు ఏం చేస్తారంటే పాయింట్స్గా రాసుకోవచ్చు. ఒక 8 పాయింట్స్గా మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. అదర్ కొన్ని లిస్ట్ అవుట్ చేసి రాసే ఉంటాయి పారాగ్రాఫ్స్, లిస్టింగ్ చేసి సబ్ టైటిల్ పెట్టి మీరు రాసుకోవచ్చు అనమాట. అట్లా షార్ట్ వేలో మీకు ఏదైతే ఇంపార్టెంట్ ఉందో ఆ పాయింట్స్ని నోట్ మేకింగ్లో చాలా షార్ట్గా రాస్తారు. అప్పుడు మీకు ఎగ్జామినర్కి చూడంగానే ఓకే వెరీ నైస్ అని మన మార్క్స్ స్కోర్ చేసేలా ఉండాలి. సో లిస్ట్ అవుట్ చేసినా కానీ ఏదైనా కూడా పర్ఫెక్ట్గా షార్ట్లో రాయండి, అంతేగాని ఇచ్చిన పారాగ్రాఫ్ మొత్తం ఎక్కించేయద్దు, దానివల్ల అది నోట్ మేకింగ్ అవ్వదు. నెక్స్ట్ ఏదైనా ఇప్పుడు మనకి నోట్ మేకింగ్లో లాస్ అవ్వకూడదు, డల్లర్స్ ఆర్ యావరేజ్ మార్క్స్కి ఏం చేసుకోవాలంటే కొన్ని పాయింట్స్ పిక్ చేసుకుని దానిలో ఎక్కువగా 2-3 లైన్స్ రాయకోకుండా జస్ట్ 1 లైన్లో మీరు ఏదైతే పాయింట్ని ఇంపార్టెంట్ అనుకుంటున్నారో టైటిల్ ఇచ్చి ఆ పాయింట్స్ని రాయండి. సో మార్క్స్ అనేవి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ 16th రోమన్ వచ్చేటప్పుడు మ్యాచింగ్. సో ఫస్ట్ ఇయర్లో మనకి మీనింగ్స్ లెసన్ వైజ్గా చదివితే మీనింగ్స్ అనేవి రాయడానికి యూజ్ ఉంది. ఇక్కడ సెకండ్ ఇయర్లో వచ్చేటప్పటికి వొకాబులరీ అంటే 1 word సబ్స్టిట్యూషన్ అని ఉంటుంది. మీకు ఒక ప్యాటర్న్లో ఉంటుంది. సపోజ్ ఆంథ్రోప్ అన్నాం, ఆంథ్రోప్ అనే మీనింగ్ 1 word సబ్స్టిట్యూషన్ కానీ వొకాబులరీలో కానీ హ్యూమన్. సో ఆంథ్రోప్ రాగానే మనం హ్యూమన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఆంథ్రోపాలజీ స్టడీ ఆఫ్ హ్యూమన్స్. సో ఆంథ్రోప్ అంటే హ్యూమన్, హ్యూమన్ మీద ఏదైతే వస్తుంది మీరు ఆన్సర్ని ఈజీగా ఐడెంటిఫై చేసి రాయొచ్చు. లోక్యూ టాక్ అని వస్తుంది. ఇట్లా ఆ వొకాబులరీలో ఏ వర్డ్ అయితే దాన్ని బేస్ చేసుకుని వస్తుందో మార్ఫ్, ఇట్లా ఆ వర్డ్స్ని బేస్ చేసుకుని మీరు వొకాబులరీ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఉంటాయి, ప్రీవియస్గా మ్యాచింగ్స్ కూడా ఇస్తారు, వాటిలోంచి ఒక్కొక్కటి పిక్ చేసుకుని ఇస్తాడు. ఇచ్చినవి ఎవడు రిపీటెడ్గా, కానీ
మీరు ఏదైతే ఉంటుందో అక్కడ గ్రాఫ్ అంటే ఏంటి, క్యూ అంటే ఏంటి, ఇట్లా ఆ వర్డ్స్ అనేవి మీరు తీసుకుని గుర్తు పెట్టుకుని, ఇలా యాంథ్రోప్ అంటే హ్యూమన్ అని, ఇట్లా వాటిలో క్యూ అంటే టాక్ అని, ఆ టాక్ మీద ఏమొస్తుంది, రైటింగ్ మీద ఏమొస్తుంది, ఇవన్నీ కూడా మీరు ఐడెంటిఫై చేస్తే వొకాబులరీలో మార్క్స్ అనేవి లాస్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. లాస్ట్ రోమన్ 17th రోమన్, మార్క్ స్ట్రెస్ ఫర్ ఎనీ 5 ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. 10 ఇచ్చాడు, 10లో ఎనీ 5 మనం మార్క్ చేయాలి. ఎలా మార్క్ చేస్తామంటే ఇలా ఎక్కడైతే స్ట్రెస్ అవుతుందో అక్కడ ఇలా వర్టికల్ బార్ అనేది పెడతాం. స్ట్రెస్ అంటే ఏంటంటే ఇక్కడ స్ట్రెస్ వర్డ్స్ అంటే వర్డ్ స్ట్రెస్ అంటే ఎక్కడైతే మన టోన్ దాన్ని రేజ్ చేస్తామో, స్ట్రెస్ చేస్తామో అదే స్ట్రెస్ వర్డ్ అవుతుంది. మనకి ఫస్ట్ ఇయర్లో సిలబల్ డివిజన్లో చూసాం, ఎక్కడైతే వొవెల్ సౌండ్ లెటర్ ఉంటుందో, వొవెల్ సౌండ్స్ వస్తుందో వాటిని మనం సిలబల్ డివిజన్లో డివైడ్ చేస్తాం. ఎన్ని సిలబల్స్ ఉంటాయి అవి. సో ఇక్కడ కూడా అంతే, ఆ సిలబల్లో ఎక్కడైతే మనం స్ట్రెస్ చేస్తున్నాము అంటే టోన్ని రేజ్ చేస్తున్నాము అది స్ట్రెస్ వర్డ్ అవుతుంది అనమాట, అంటే స్ట్రెస్డ్ పార్ట్ అవుతుంది. సో అక్కడ మనం ఈ వెర్టికల్ బార్ అనేది పెట్టాలి. ఇక్కడ మనకి ఏ మాంగ్ అనేవి 2 ఉన్నాయి. ఇక్కడ మనకి ఫస్ట్ వర్డ్ తీసుకుంటే కనుక ఏ మాంగ్, ఏ సపరేట్ మాంగ్ సపరేట్. ఏ మాంగ్ అంటాను, ఇక్కడ మనం ఎక్కడ స్ట్రెస్ చేస్తాం, ఎం దగ్గర స్ట్రెస్ చేస్తాం. సో ఎక్కడ పెట్టాలి అంటే ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. ఈ పార్ట్లో ఫస్ట్ ఎక్కడ అయితే అంటే ఈ సిలబల్ దగ్గర ఎక్కడైతే స్ట్రెస్ అవుతుందో అక్కడ స్టార్టింగ్ దగ్గర మనం వెర్టికల్ బార్ అనేది పెట్టాలి. సో అమాంగ్ ఇక్కడ. నెక్స్ట్ సెకండ్ వన్ వస్తే కాన్వర్జేషన్. సో కొన్ని రూల్స్ ఉన్నాయి మీకు క్లాస్లో విన్నప్పుడు, లేకపోతే టెక్స్ట్ బుక్లో కూడా మీకు రూల్స్ అనేవి ఉంటాయి. సో ఐఓఎన్ వస్తే కనుక లాస్ట్ సెకండ్ సిలబల్లో మనం స్ట్రెస్ చేయాల్సి ఉంటుంది. రూల్ ఇచ్చేసాడు, సో కామన్గా అనమాట. ఇప్పుడు ఇక్కడ కాన్వర్జేషన్లో మనకి 4 సిలబల్స్ ఉంది. కాన్వర్జేషన్ లాస్ట్ నుండి సెకండ్ తీసుకుంటే షన్ అనేది ఒకటి, ఇక్కడికి ఇదొకటి సెకండ్ సిలబల్. సో ఇప్పుడు మనం ఎక్కడ స్ట్రెస్ చేస్తాం, ఈ సెకండ్ సిలబల్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ. సో ఎక్కడ స్ట్రెస్ చేస్తాం, కాన్వర్జేషన్ ఎస్ దగ్గర స్ట్రెస్ అవుతుంది. ఇది వచ్చేటప్పుడు కంట్రీ అనేది మోనో సిలబల్, మోనో వచ్చినప్పుడు మనం స్టార్టింగ్లోనే పెడతాం కంట్రీ. నెక్స్ట్ పార్టిసిపేట్, ఏటీ వస్తే కనుక లాస్ట్ టు థర్డ్ సిలబల్ 1 2 3 పార్టిసిపేట్ ఇక్కడ. నెక్స్ట్ సినిమా, సి దగ్గరే పడడం. కొన్ని ఆటోమేటిక్గా మనం ప్రొనౌన్స్ చేసేటప్పుడే స్ట్రెస్ చేసేస్తాం, సినిమా స్టార్టింగ్. నెక్స్ట్ ఎబిలిటీ, లాస్ట్ టు థర్డ్ సిలబల్ వస్తుంది అనమాట, ఎబిలిటీ. దెన్ యాబ్సెంట్, ఇక్కడ ఎన్ అని ఇచ్చాను చూడండి. ఇక్కడ మనకి ఎన్ అని ఇస్తే నౌన్ అని, వర్బ్ అని ఇస్తే, ఇక్కడ మనకి ఎన్ అని ఇస్తే నౌన్ అని, వి అని ఇస్తే వర్బ్ అని. సో నౌన్ వస్తే కనుక స్టార్టింగ్ సిలబల్లో పెడతాం. అదే ఇక్కడ బ్రాకెట్లో వి అని ఇస్తే కనుక సెకండ్ సిలబల్లో. యాబ్సెంట్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి, 2 సిలబల్స్ ఉన్నాయి. సో సెకండ్ సిలబల్ ఎస్ దగ్గర, వి అని ఇస్తే సెకండ్ సిలబల్లో పెడతాం, నౌన్ ఇస్తే స్టార్టింగ్ సిలబల్లో పెడతాం అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ప్రిఫిక్స్ ఉంది, డిఈ అనేది, స్క్రైబ్ డిఫరెంట్ అనమాట. సో డెస్క్రైబ్కి సెకండ్ సిలబల్లో పెడతాం అన్నమాట, స్క్రైబ్ దగ్గర. ఇక్కడ 2 కాంపౌండ్ నౌన్స్ ఉన్నాయి, బస్ ఒక నౌన్, స్టాప్ ఒక నౌన్. సో ఈ రెండింటిని అంటే కాంపౌండ్ వర్డ్స్ వస్తే కనుక మనం ఎక్కడ స్ట్రెస్ చేస్తాం, ఇక్కడ 2 వర్డ్స్ ఉన్నాయి కాంపౌండ్ వర్డ్స్. ఈ కాంపౌండ్ వర్డ్స్లో ఖచ్చితంగా నోట్బుక్ కానీ, బస్ స్టాప్ కానీ, సీషోర్ కానీ, ఇట్లా కాంపౌండ్ వర్డ్స్ వస్తే స్టార్టింగ్లోనే మనం స్ట్రెస్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ వన్ వస్తే కంటిన్యూ. కంటిన్యూ అనేది ట్రైసిలబిక్ వర్డ్, కానీ ఇది సెకండ్ సిలబల్లో కంటిన్యూ, ఇక్కడ స్ట్రెస్ అవుతుంది. సో అక్కడ వెర్టికల్ బార్ అనేది పెట్టాలి. 10లో మీరు 5 సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ 5లో మనం కరెక్ట్గా పెట్టలేనప్పుడు మనం 10 అటెంప్ట్ చేస్తే కనుక 10లోంచి 5 రైట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి 5 మార్క్స్ మిస్ అవ్వం. ఓవరాల్గా ఇది 100 మార్క్స్ పేపర్ ఇలా ఉంటుంది. సెక్షన్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో టెక్స్ట్ బుక్ను ఫాలో అవ్వండి. రివైజ్ చేసుకునేటప్పుడు మొత్తం అన్నీ కూడా ఒకసారి బ్యాక్ వెళ్ళి చూసుకోండి. మోర్ ప్రాక్టీస్ చేయండి. హ్యాండ్ రైటింగ్ కూడా చాలా నీట్గా ఉండాలి, చాలా ఫాస్ట్గా ఉండాలి. టైం మేనేజ్ చేసుకోండి, ఎక్కడ హరీబరీగా ఉండదు. కాన్సన్ట్రేషన్ చేయండి, గుడ్ మార్క్స్ కంపల్సరీ వస్తాయి. ప్రీవియస్ పేపర్స్ని కూడా చదవండి. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఎగ్జామ్ ఫియర్ అనేది లేకుండా చూసుకోండి. ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో మీరు ఎగ్జామ్ రాస్తారు, సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి రిటర్న్ పార్ట్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి టైం మేనేజ్ చేయలేమో అనుకుంటావు.
కాబట్టి టైం మేనేజ్ చేయలేము అనుకుంటాం, కానీ అలాంటిది ఏమి ఉండదు. యూ కెన్ డూ ఇట్. మనం చేయగలం అనుకుంటే కనుక ఖచ్చితంగా చేస్తాము. ఎగ్జామ్ బాగా అటెంప్ట్ చేయండి, మంచి మార్క్స్ స్కోర్ చేయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ our channel.